బిడ్డను ప్రసవించడం ప్రతి తల్లికి ఒక అద్భుతమైన అనుభూతి. ప్రెగ్నెన్సీ సమయంలో జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. ఈ సమయంలో కొంతమంది బరువులు మోస్తుంటారు. అసలు గర్భాధార సమయంలో బరువు మోయవచ్చా లేదా అని ఓ సందేహం ఉంటుంది. ఇందుకు సంబంధించి పలు వివరాలను గైనకాలజిస్ట్ డాక్టర్ అగల్య వివరించారు. గర్భిణీలకు మొదటి నుంచి ఎలాంటి వ్యాయామ అలవాట్లు లేని వారు 5 కిలోల వరకు బరువు ఎత్తవచ్చని తెలిపారు. నేను డాక్టర్ అగల్య కులందేవేలు, మీ కన్సల్టెంట్ అబ్స్టెటిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ఇప్పుడు రీసెంట్‌గా ఒక వీడియో ట్రెండింగ్ అయింది. ఏమైతే ఒక ప్రెగ్నెంట్ లేడీ అట్ 7 మంత్స్ 145 కేజీస్ లిఫ్ట్ చేసిందనమాట. ఇది సాధ్యమా లేదా అట్లా అని అందరూ అనుకుని ఉండవచ్చు. ఇది సాధ్యమా? సాధ్యమే. ఎప్పుడైతే ముందుకు ఉండే దట్ మీన్స్ ప్రీనేటల్ నుంచే తను ఎక్సర్సైజెస్ అండ్ ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ వల్ల ఇది సాధ్యమైంది. అండ్ ఇంకొకటి ఇది కూడా తను గైనకాలజిస్ట్ సూపర్విజన్ కిందికే జరిగింది. సో మనము జనరల్ గా విమెన్స్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు ఆ ప్రెగ్నెన్సీలో అండ్ ఎంత వెయిట్ లిఫ్టింగ్ చేసుకోవచ్చు అట్లానే చూద్దాం. సో నార్మల్ గా మీరు ప్రీనేటల్ గా ఏమి ఎక్సర్సైజెస్ చేయలేదో అట్లా అంతే యూ క్యాన్ లిఫ్ట్ అప్ టు 5 కేజీస్ వితౌట్ ఎనీ సూపర్విజన్. మాక్సిమం వెయిట్ లిఫ్టింగ్ అయితే 20 కేజీస్ వరకు వెళ్ళొచ్చు. దట్ ఈస్ ఇఫ్ యూఆర్ ట్రైన్డ్ ప్రీవియస్లీ, ముందుకుంచే మీరు ఎక్సర్సైజెస్ ట్రైనింగ్ చేసున్నారు అట్లా అంతే యూ కెన్ గో అప్ టు 20 కేజీస్. వ్యాయామంలో రాణించి శిక్షణలో ఉన్నవారు 20 కిలోల వరకు బరువు మోయవచ్చన్నారు. గర్భిణీలకు మొదటి 12 వారాలలో పిండం అత్యంత దుర్బలంగా ఉంటుంది. గర్భం దాల్చిన మొదటి 12 వారాలలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయంలో ఎలాంటి బరువులు మోయకుండా జాగ్రత్తలు పాటించాలి. అధిక బరువులు మోయడం ద్వారా అకాల ప్రసవం మరియు తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం వంటివి జరగవచ్చు. అధిక బరువు ఎత్తడం వల్ల ఒత్తిడికి పొరలు చిరిగిపోయి ఉమ్మనీరు లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. మాయ కిందికి ఉండే వారికి రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. గర్భిణీలు అధిక బరువు మోయకుండా వైద్యుల సలహా మేరకు ముందుకు వెళ్లాలని సూచించారు. ట్రైమస్టర్ వైస్ కూడా మనము చూసుకోవాలి. సో ఫస్ట్ ట్రైమస్టర్ అయితే మనకి 12 వీక్స్ వరకు ఉన్న ప్రెగ్నెన్సీ పీరియడ్. ఆ ప్రెగ్నెన్సీ పీరియడ్లో మిస్క్యారేజెస్ ఛాన్స్ ఎక్కువ ఉండనమాట. సో అలాగా ట్రైమస్టర్ టైంలో మనము ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా ఉండేది మంచిది. అందులో ఇంకా ఎలాగా ప్రాబ్లమ్స్ వస్తుంది ఎక్కువగా వెయిట్ లిఫ్ట్ చేసేది వల్ల, లైక్ ముందుకే ప్రెగ్నెన్సీ పెయిన్ రావడం, దట్ ఇస్ ప్రీ టైమ్ లేబర్ అనమాట. సో అది రావడం, ఇంకా ఉమినీర్ ముందుకే లీక్ అవ్వడం, లేదు మీకు ఆల్రెడీ మాయ కిందికుండి అలానే మీ డాక్టర్ చెప్పుంటే దానివల్ల బ్లీడింగ్ కూడా రావచ్చు అండ్ అది వల్ల బేబీ హార్ట్ బీట్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇంకా ఒకటి ఏం చేసుకోవాలి అట్లంతా ఇట్ డిపెండ్స్ అపాన్ ఎవ్రీ ఇండివిజువల్. వాళ్ళ ప్రెగ్నెన్సీలో ఏమి స్పెసిఫిక్ కాంప్లికేషన్స్ ఉండి అట్లానే చూసి అందుకు స్పెసిఫిక్ అయిన ట్రైనింగ్ చేసేది మంచిదనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక లేడీకి హై రిస్క్ ప్రెగ్నెన్సీగా ఉన్నవాళ్ళు, లైక్ కార్డియాక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఆల్రెడీ మాయ కిందికి ఉన్నవాళ్ళు, లేదంటే ఉమినీరు ఎక్కువ ఉన్నవాళ్ళు, వీళ్ళంతా ప్రెగ్నెన్సీ ట్రైనింగ్ ఎక్కువగా చేయకుండా ఉండేదే మంచిది.